హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ విత్ నేచర్ ఛానల్. ఈరోజు మరొక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. అదేంటంటే రోజు నువ్వు చేసే నాన్ వెజ్ తిని తిని ఎగుడు కొట్టేసింది అబ్బా. ఈ రోజు ఏమన్నా నా వెజ్ లో చేయకూడదు, ఏమన్నా స్పెషలా చేస్తా. ఏం చేయమంటావు చెప్పు. ఏదైనా చపాతీ టైప్ లో, ఏదైనా చపాతీ పన్నీర్ కర్రీ లాగా ఏమన్నా వెజ్ లో. ఈ రోజు నీ కోసం మంచి హెల్దీ ఐటమ్ తో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి మంచి స్పెషల్ చపాతీలు, అది కూడా కలర్ఫుల్ చపాతీలు, పన్నీర్ బటర్ మసాలా వేసి చేస్తాను. ఎన్ని చేస్తావు? ఎన్ని ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ లాగా? అంటే బీట్రూట్ ఫ్లేవర్ తో ఒక చపాతీ, క్యారెట్ ఫ్లేవర్ తో ఒక చపాతీ, పన్నీర్ ఫ్లేవర్ తో ఒక చపాతీ. బాబా నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అబ్బా నాగా. అంతే కదా. అయితే ఆ ఐటమ్స్ చెప్తేనే నోరు ఊరుతుందంటే తింటే ఇంకెలా ఉంటదో ఇంకా సూపర్ గా ఉంటదేమో. అంతే. వ్యూవర్స్ మీరు కూడా ఒక కామెంట్ వేసుకోండి మేము తినిన తర్వాత. సో ఇప్పుడు మనం ఆ కలర్ఫుల్ చపాతీలు విత్ పన్నీర్ బటర్ మసాలాతో ఎలా చేస్తామో చూపిస్తాము. రండి ఫ్రెండ్స్, కమాన్. ఇందాక మనం అనుకున్న రకరకాల చపాతీలోకి అన్ని సిద్ధంగా చేసేసుకున్నాం. క్యారెట్ భరత్ జ్యూస్ చేయి, ఓకే. బీట్రూట్ జ్యూస్ చేయి, ఓకే. పాలకూర దీని కూడా జ్యూస్ చేయి, ఓకే. దీన్ని ఇప్పుడు జ్యూస్ చేయడానికి నేను ఫుడ్ ప్రిపేర్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని జ్యూస్ చేయడానికి ఒక మంత్రం వేసి జ్యూస్ చేసేస్తాను. అబ్రకా డబ్రా. చాలా సెకలు ఉన్నారా నీలో. సో ఇప్పుడు మనం జ్యూస్ అయితే రెడీ చేసేసాను. ఏందబ్బా ఒక మంత్రంలో చేసావా? మరి ఏమనుకున్నా మంత్రాలు బాగా వేసేటట్టున్నా నువ్వా? ఆ మంత్రం వేస్తే ఏదైనా అయిపోవాల్సింది. జ్యూస్ చేసి పడేసావా? సరే, ఇప్పుడు ఈ జ్యూస్ ని పిండిలో కలిపేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ఉండ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం. జాగ్రత్త పెట్టుకో. ఇప్పుడు నెక్స్ట్ మనం డిష్ లోకి చపాతీ పిండి పోసుకున్నాము. ఫస్ట్ క్యారెట్ వేయమంటావా, బీట్రూట్ వేయమంటావా, పన్నీర్ పాలకూర జ్యూస్ వేయమంటావా? క్యారెట్ వేయా కాబట్టి నువ్వు క్యారెట్ వేయాలి. ఫస్ట్ పిండి పోసుకొని ఇది వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకి పిండి ఎంత క్వాంటిటీ అది చిక్కగా వస్తుంది. క్యారెట్ బాగా ఆరెంజ్ కలర్ లో క్యారెట్ అనే కదా కృష్ణ. ఈ మూడు కూడా హెల్త్ కి ఎంతో మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఇచ్చే ఫుడ్ ఐటమ్ ఇది. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకున్నాము టేస్ట్ కి. సరే కృష్ణ, ఇప్పుడు దీంట్లో నువ్వేం చేయాలా? నీళ్ళు కాదు, అది పోయాలా. క్యారెట్ ఫస్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. ఒక్క నిమిషం. పోసే అంతా వేసేసిరా. ఎయ్యి. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పిండికి మొత్తం అంతా పట్టిపోవాలా. కొద్దిగా వాటర్ వేసుకుంటే అంటే ఫస్ట్ దీన్ని బాగా మిక్సింగ్ చేసుకున్నాము. తర్వాత వాటర్ వేసేసాం అనుకో, అప్పుడు అంతా కలుస్తుంది. సో ఇలా పిండి అంతా కూడాను పర్ఫెక్ట్ గా స్మూత్ గా రావాలా చపాతీలు. కృష్ణ కొంచెం వాటర్ అయితే కొద్దిగా అంటే కొద్దిగా చాలా ఎనిపోయాలి. నువ్వు వేస్తా ఉండు. కొలతలు ఏమన్నా ఉంటాయా? కొలతలు అంటే పిండి ఆపాపు పిండి మరీ లూజ్ అయిపోకూడదు. చపాతీలు చక్కగా అతుక్కోపోతాయి. ఇది ఎలా అంటే కొంచెం బాగా సాఫ్ట్ గా రావాలా, అంతవరకు కలుపుకుంటే చాలు. కలుపుతున్నా వాళ్ళబ్బా, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందా? ఎక్స్పీరియన్స్ ఉంటేనే. బ్యాచులర్ నుంచి బ్యాచులర్లు అంటే ఇప్పుడు మన పని మనం చేసుకున్నప్పుడు అన్ని పనులు మనకు తెలుస్తాయి ఎట్ట చేయాలని. సో అట్టా మనకి అప్పటి నుంచి అలవాటు అయిపోయి, సో ఇప్పుడు ప్రతి ఐటమ్ కూడా మనమే ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళ కోపాలు వస్తాయి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇలా బయటకు వచ్చినప్పుడు మనం చేస్తాం, ఇంట్లో చేయం. ఇంకొన్ని చేసుకుంటే బెస్ట్. వాటర్ వేయాల. కృష్ణ ఆయిల్ శుచికి ఆరోగ్యవంతమైనది సన్ఫ్లవర్ ఆయిల్. దీన్ని అయితే వేసేద్దాం లైట్ గా, కొంచెం ఎక్కువ బాగా. దీన్ని సింపుల్ గా ఇలా జస్ట్ ఓపెన్ చేసుకోవాలా, దీన్ని అట్లా పడేయాలా. అలవాటే లేదు కదా. ఎందుకు లేదు? వేసామంటే వేసాం. ఇదిగో చూడు చాలు. ఈ భరత్ తీసుకొచ్చి 4 రోజుల నుంచి వంటలు ఎట్ట చేయాలని నేర్పించేసాడా. సో ఇప్పుడు ఈ చపాతీని ఈ ఆయిల్ లో కలుపుకుంటే సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చేస్తాయి. క్యారెట్ అయితే కలిపేసావు. ఈ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే చపాతీ కాల్చినప్పుడు పొరలుగా భలే వస్తుంది. కృష్ణ, ఈ రోజు హెల్దీ చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టేద్దాం.
ఇప్పుడు సెకండ్ బీట్రూట్ రోటీని రెడీ చేసుకోవడానికి చపాతీ పిండి అయితే కలుపుకున్నాము. ఉండు. మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ రెడీ అయిపోయింది చపాతీ. పక్క వేసే పక్క. ఇప్పుడు మనం లాస్ట్ పాలకూర జ్యూస్ తో చపాతీ ముద్దను రెడీ చేసుకున్నాము. పాలకూర చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది. పట్టుకో దీన్ని కూడా. ఏందా స్వామి, ఇది ఒక్కొక్కటి వినాయక చవితికి పెట్టే వినాయక లడ్డు లాగా ఉంది ఇదా. ఏందో ఈ రకరకాల లడ్డులా. అంతే కదా, మనం కలుపుకున్న కలర్ఫుల్ చపాతీలు ఉంటాయి. మామూలుగా లేవు లడ్లా. కలర్ఫుల్ చపాతీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కలర్ఫుల్ చపాతీలని 1 గంట పాటు నానబెట్టేసుకున్నాము. సో తర్వాత ఈ లోపల మనం ఏదైతే కర్రీ ప్రిపరేషన్ ఉందో దాన్ని స్టార్ట్ చేద్దాము. సో పన్నీర్ బటర్ మసాలా కర్రీ. సో ముందుగా పన్నీర్ని కట్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకొని కర్రీ రెడీ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ చేయడానికి ఫస్ట్ గా మనం బటర్ అయితే వేసేసుకున్నాము. కృష్ణ వేసి బటర్ వేసి, ఇంకొంచెం బటర్, ఈ స్లైస్ మొత్తం వేసి, స్లైస్ మొత్తం చాకుతోనే లేపి వేసి. నెక్స్ట్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, పన్నీర్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని లైట్ గా డీప్ ఫ్రై చేసేసుకున్నాము. కృష్ణ, ఈ లోపల నువ్వు అదే డిష్ లో నీళ్ళు పోసుకో. చాలా దాంట్లో దాంట్లో ఏమి వేయొద్దు. దాంట్లో ఇప్పుడు మనం పన్నీర్ వేస్తాం కదా, ఈ పన్నీర్ వేగినాక ఈ వేయించిన పన్నీర్ నీళ్ళలో వేసామనుకో తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. పఫీగా సాఫ్ట్ గా భలే ఉంటాయి. జ్యూసీగా. మెయిన్ సీక్రెట్ అదే అనమాట. పన్నీర్ ముక్కల్ని వేపుకున్నాక ఎప్పుడైనా గానీ కొంచెంసేపు నీళ్ళలో వేసుకోవాలి, సన్నీళ్ళలో పోసుకోవాలా. కూలింగ్ వాటర్ కాదు, సన్నీళ్ళు కూలింగ్ వాటర్ అనుకుంటారే మామన. సన్నీళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఈ మసాలాలు వేసినప్పుడు లాస్ట్ లో వేస్తాం చూసా, అప్పుడు పంటి కింద పడంగానే ఉచికంటది. కృష్ణ, పన్నీర్ ముక్కలు అయితే ఎర్రంగా ఏగిపోయినాయి. సరే, దీంట్లో ఈ సన్నీళ్ళలో వేసేసుకున్నాము. సన్నీళ్ళలో కూలింగ్ నీళ్ళు కాదా? సన్నీళ్ళు. జాగ్రత్త పైన పోసుకుంటాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అబ్బా. కృష్ణ, చెప్పరా, దీన్ని పక్కన పెట్టేసాయి. పక్కన అంటే దానిపైన ఏదైనా వేయి, దానిపైన ఏమైనా పడుతుంది మళ్ళా సపోర్ట్ గా. నెక్స్ట్ బటర్ ఇంకొక స్లైస్, పెద్ద స్లైస్ పోయి తీసుకో, వేసి ఇంకా ఈ కర్రీ మొత్తంలోకి మెయిన్ అదే. ఈ బటర్ ఎప్పుడు వేయాలి తెలుసా? లాస్ట్ లో కూర అయిపోయాక పైన జస్ట్ జలలా ఫైనల్ టచ్ అప్. బటర్ అయితే వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఈ కృష్ణ, సో ఒక 3 ఎర్రగడ్డలు పేస్ట్ అయితే తీసుకున్నాము. తర్వాత జ్యూసీ టమాటా జ్యూసా. సో ఈ పచ్చి వాసన పోయేదాకా ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేపేసుకున్నాము. కృష్ణ, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్పెషల్ పౌడర్ ఏమైనా తెచ్చాను దీనికి కూడా. స్పెషల్ పౌడర్ తెచ్చాను. సో దీంట్లో ఏంటంటే ఈ బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, యాలకులు కూడా వేసేసుకున్నాము. లాస్ట్ లో మనం రెడీ చేసుకున్న ఒక స్పెషల్ మసాలా. దీని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ రావడం లేదా? అలాంటి డబ్బాలు వేస్తే ఎట్ట వస్తుంది చెప్పు. పడిపోయింది మొత్తం. ఇది కూడా ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయేలాగా దీంట్లో వేసేసుకున్నాం. కృష్ణ, టమాటా, అది ఎర్రగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఏంది నెక్స్ట్? టమాటా ప్యూరీ వేసి. సో ఇది కూడా ఒక రౌండ్ అట్లా వేగినాక 5 నిమిషాలా ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అన్ని రెడీగా పెట్టుకుంటా. సో ఇప్పుడు టమాటా కూడా వేగిపోయింది. సో దీంట్లో టేస్ట్ కోసం మనం జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకున్నాము. వేసే కృష్ణ, అది వేసేసి అది కొంచెం అట్లా వేగినాక చుక్క నీళ్ళు వేసుకొని పేస్ట్ లోకి
ఒక సుక్క. ఇప్పుడు ఏమేయాలా? ఉండు, ఈ పేస్ట్ ఒక రొంత వేగినాక నెక్స్ట్ మనకు దీంట్లో పసుపు, ఉప్పు, కారము. ఇప్పుడు ఎంతో తెల్లగా కనిపించే ఈ పేస్ట్ ఒక్కసారిగా కలర్ మారిపోతుంది. మనం వేసే పసుపు, ఉప్పు, కారము చేంజ్ అయిపోతుంది పూర్తిగా. కృష్ణ ఫస్ట్ ఉప్పు వేసేదా? చూసుకుంటా ఏ లాస్ట్ లో మళ్ళా వేసుకోవాలి. కొంచెం నెక్స్ట్ 1/2 స్పూను పసుపు. చాలు. నెక్స్ట్ 2 స్పూన్లు కారం. అది డేంజర్ అయింది. ఇప్పుడు కారం వేయగానే నా సాధారణంగా పన్నీర్ బటర్ మసాలా అసలు కలర్ బయటకు వస్తుంది. ఎంత ఏమంటావు? 2 స్పూన్లు వేయి. అది గాలికి నాకు కలర్లో పడింది, దానికి ఇంకేం లే. చాలు. నువ్వు చెప్పినట్టు కలర్ చేంజ్ అవుతుందమ్మా కదా. దాన్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది భరత్. ఏంటది? మైసూర్ పాకు తయారు చేసేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకున్నాము, చెక్కబడిపోతుంది. మైసూర్ పాకు కూడా తయారు చేసేటప్పుడు అట్టే ఉంటది. నెక్స్ట్ ధనియాల పొడి ఎవరంతా తీసి నువ్వు మైసూర్ పాకు చేస్తున్నావు భరత్. లేదులే, మైసూర్ పాకి స్వీటు, శనగపిండి ఏమో ఎన్ని వేసామో ఎన్ని వాడతారు. టమాటా ఎరగడ్డ మైసూర్ పాక్ ఇంకో స్పూన్. చాలు. నెక్స్ట్ మనం ఆ పన్నీర్ బటర్ మసాలా ఉందా? మసాలా అది కొద్దిగా వెనక కొంచెం. ఇది ఎవరంతా గరం మసాలా. పైకెత్తి పైన ఎత్తితే నీ మీద పడుతుందేమో. ఉంచు. ఇట్లాగానే ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్ లో మన పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాము. పన్నీర్ ముక్కలు రెడీ చేయమంటావు అయితే? పన్నీర్ ముక్కలు వేసే ముందు స్పెషల్ మసాలా వేసి కొంచెం కొత్తిమీరని లైట్ గా కట్ చేయమంటావా? కట్ చేసేసి పన్నీర్ ముక్కలు అయితే వేసేద్దాం. వేసి పన్నీర్ కర్రీని ఇంకొక 5 నిమిషాలు దీంట్లోనే ఉడికిచ్చేసామంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోద్ది. ఈ లోపల లాస్ట్ లో ఒక రౌంత కొత్తిమీర జల్లేసుకొని దించేసుకున్నాం. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీర జల్లుకొని దించేసుకున్నాము. ఒక కలిపెట్టుకొని ఉంచేద్దాం. అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చపాతీల్లోకి వెళ్ళిపోదాము. చపాతీలు ఉండలు చేసుకొని రుద్దేసుకొని కాడి చేసుకొని కూర వేసుకొని తినేసి ఎంజాయ్ చేసేద్దాం. మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి దించేసుకున్నాము. పెట్టుకో కృష్ణ. ఓకే, చిన్నగా చిన్నగా నా మీద పడుతుంది. ఇప్పుడు మనం బౌల్లో తీసుకున్న దాన్ని లైట్ గా పైన బటర్ చేసామంటే దాంట్లోకి మెల్ట్ అయిపోతుంది. అంతా నువ్వు బటర్ తోనే చేసినట్టు, ఎక్కడ కొద్దిగా ఆయిల్ కూడా వేసినట్లేదా? పన్నీర్ బటర్ మసాలా మనం కలుపుకున్న పిండిని అయితే ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం. సో నెక్స్ట్ కృష్ణ ఉండలు చేసిన దాన్ని మనము ఎవరైతే యుద్ధానికి సిద్ధం అవుతారో లాఠీని ఆయిల్ పెట్టి రుద్దినట్టు చపాతీ పిండికి చపాతీ కర్రకి పిండేసి రుద్ది ఏమన్నా రుద్దితే నా సావిరంగా చపాతీలు సప్పాన నలిగిపోతాయి. దీనికి నువ్వు యుద్ధం చేసే ఈరుడుగా. ఇప్పుడు మనం కలుపుకున్న చపాతీ పిండిని నీట్గా చపాతీలు చేసేసుకున్నాం. చపాతీ ఏదో టీ షర్ట్ కలర్ లాగే ఉన్నట్టుంది కదా మ్యాచ్ అయిపోయిందా? కరెక్ట్గా మ్యాచ్ అయింది. సున్నుండల్లా ఉన్నాయి అబ్బా. అయ్యా చూస్తుంటే నోరు ఊరిపోతా ఉన్నాయి కలర్ఫుల్ గా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న కలర్ఫుల్ చపాతీలను అయితే మనం కాల్ చేసుకొని ప్రిపేర్ చేసేద్దాము. అప్పుడల్లా ఉన్నాయి అయ్యా కలర్ఫుల్ గా, కానీ ఇవి తింటే భలే టేస్ట్ ఉంటాయి కృష్ణ. రుచికరమైన అప్పడాలు. అప్పడాలు కాదు, చపాతీలు.
ఆయిల్ వేస్తా. అలా సో పాలకూర చపాతీ అయితే రెడీ. నెక్స్ట్ క్యారెట్ చపాతీ. కొత్త వంట మాస్టర్ భలే ఉన్నాడు కదా, అచ్చం వంట మాస్టర్ లాగా. అదే అమ్మ సెంటర్ దోశలు పోస్తుంటాడు. టిఫిన్ అంగడి పేరు ఏందో చెప్పు. సుబ్బు అన్న సాదా దోశలు. సాదా దోశల్లోకి విత్ చికెనా ఎర్రకారమా? ఫ్రెండ్స్, మాడకుండా ఈ చపాతీలు కాల్చడం ఎలాంటివి అని చెప్పంటే, వైఫ్ మన మీద బాగా కోపడుతున్నప్పుడు డిఫెన్స్ చేసుకోవడం లాంటిది అనమాట. డిఫెన్స్ చేసుకోవడం లాంటిది అనమాట. పురాణాల్లో ఈ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ చపాతీకి దానికి ఏం సంబంధం స్వామి? తర్వాత కూడా పాడు. పేదల పాని టెన్నీయలో ఈ పెన్నిది జెండనీయలో, ఈ ఊరు మనదిరో ఈ వాడ మనదిరా. ఫ్రెండ్స్, మనం రెడీ చేసుకున్న పన్నీర్ బటర్ మసాలా కర్రీ, కలర్ఫుల్ చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసాము. సో ఇప్పుడు దాని యొక్క టేస్ట్ ఎలా ఉంది అయితే మేము తిని చెప్తామండి. సో చూస్తేనే నోరు ఊరిపోతుంది. కృష్ణ, ప్లేట్ బట్ కర్రీ చేస్తా. ఒక బటర్ కూడా పడలేదా? బటర్ ఎట్ట పడుతుంది కర్రీ పోతే? బటర్ నాన్. బటర్ నానా? బటర్ నాన్ కాదు. కానీ కృష్ణ, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సో దీంట్లో ఆనియన్ పెట్టుకొని ఒకసారి లెమన్ పిండుకొని కర్రీలో ఒకసారి మిక్స్ చేసుకొని అద్దుకొని తింటే వా సరిగ్గా ఉంది కృష్ణ. అది టేస్టా? మామూలుగా లేదు. బీట్రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు క్యారెట్, సేమ్ పన్నీర్ ముక్క, ఆనియన్, సరిగ్గుందా? డాబాల్లో కూడా చేయలేరు ఏదన్నా. టేస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా పన్నీర్ పాలకూర చపాతి. బా, ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. 3 చపాతీలు కాంబినేషన్లు అదిరిపోయినాయి పన్నీర్ బటర్ మసాలా కర్రీతో. నాకైతే భలే నచ్చిందండి ఈరోజు. కష్టపడి చేసిన దానికి కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. పన్నీర్ అయితే బాగా మెత్తగా ఉడిపోయా. ఫ్రెండ్స్, ఈ వెజిటేరియన్ ఐటమ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో మీరు కూడా ఏదైనా మంచి నేచర్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినండి. సో మా యొక్క వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఫుడ్ విత్ నేచర్ ఛానల్ని. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.